నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గత ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన 25వ నంబర్ జీవో వల్ల చాలా నష్టపోయామని హిందీ పండిట్ అభ్యర్థులు వాపోయారు. తమ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమానికి వారు వచ్చారు. ఈ సందర్భంగా ఫోర్ సైడ్స్ టీవీతో మాట్లాడుతూ సమస్యను వివరించారు. హిందీ విద్వాన్ మధ్యమ కోర్సు చేసిన వారు గత 60 ఏళ్లుగా హిందీ పండిట్ ఉద్యోగాలు, పదోన్నతులు పొందారని 25వ నంబర్ జీవో వల్ల తమకు ఆ అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మేము 2017 టీఆర్టీ విద్వాన్ మధ్యమ టీఆర్టీ పోస్టులు రాసి మాకు సడన్గా ఉద్యోగాలు 25th జీవో తీసుకొచ్చి మాకు అన్యాయం చేయడం జరిగింది. ఆ జీవో అనేది 10వ తారీఖు 10వ నెల 2017 వచ్చింది. ఏంటంటే విద్వాన్ మధ్యమతోటి ఇదే క్వాలిఫికేషన్ తోటి గత 60 years నుంచి కానీ ఇప్పటి వరకు కూడా 2014 విత్ ప్రమోషన్లు కూడా ఇదే కోర్సుతోనే ఇస్తున్నారు. కానీ మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారికి తెలియజేయనిది ఏమనగా, సార్ మేము 2017 మెరిట్ స్టూడెంట్లో ఈ జీవో అనేది 25th జీవో అనేది సడన్గా రావడం జరిగింది. కాబట్టి మాకు దయచేసి ఒక కటాప్ డేట్ లేదా ఒక కండిషనల్ అపార్ట్మెంట్ అయినా మాకు ఇవ్వాలి. ఎందుకంటే గత 60 years నుంచి కానీ మా సీనియర్స్ కానీ మా సూపర్ సీనియర్స్ కానీ 2008, 2012, 2014 ఇదే క్వాలిఫికేషన్ తోటి ఇవ్వడి హిందీ ఉపాధ్యాయులు అనేటువంటి నియామకాలు జరిగినాయి. ఈ జీవో అనేది సడన్గా తీసుకొచ్చి ఈ 3 నెలల 2016 కూడా గురుకుల నోటిఫికేషన్లో కూడా ఇదే క్వాలిఫికేషన్. కాకపోతే ఏంటంటే ఈ 25th జీవో తీసుకొచ్చి మాకు 20 మార్క్స్కు వెయిటేజ్కి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కాలర్షిప్లతో మేము హెచ్పిటి ట్రైనింగ్ చేశాం. కానీ ఈ జీవో సడన్గా ఒక 3 నెలల ముందు తీసుకొచ్చి 10వ తారీఖు 2017 తారీఖున తేవడం వల్ల మాకు తీరని అన్యాయం జరిగింది సార్. ఎందుకంటే మాకు అంటే 10 రోజులల్లో మరి మీ 3 years డిగ్రీ ఎక్కడి నుంచి చేయాలి సార్ లిటరేచరు. ఈ సంబంధించిన కోర్సులకు హిందీకి సంబంధించినటువంటి ఈ డిగ్రీ లిటరేచర్ కోర్సు కూడా మా రూరల్ ప్రాంతం కానీ ఎక్కడ కూడా ప్రొవైడ్ చేసే కాలేజీలు లేవు. దయచేసి మా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాకు కంపల్సరీ ఓ కటాఫ్ డేట్ లేదా ఓ కండిషనల్ అపార్ట్మెంట్ అనే ఇవ్వవలసిందిగా కోరుచుంటున్నాం. గత ప్రభుత్వం అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10వ తారీఖు 10వ నెల 2017 వచ్చింది. అంతకుముందు 14th 15th జీవో అనేది పార్లమెంట్ యాక్ట్ ప్రకారం 1970 యాక్ట్ ప్రకారం ఆ డిగ్రీలతోటి అదే మా సీనియర్స్ కానీ సూపర్ సీనియర్స్ కానీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మాకు గంక ఈ విషయాన్ని గతంలో మాకు ఒక పబ్లిక్ నోట్ ఇచ్చినా కూడా మేము ఈరోజు అసంటి కోర్సులు చేసేవాళ్ళం కాదు. అయినప్పటికీ కూడా ఇదే గవర్నమెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలంగాణ గవర్నమెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చి ట్రైనింగ్ సర్టిఫికేట్ చేసినాక మాకు 3 years డిగ్రీ కావాలని మాకు ఒక జీవో తీసుకురావడం జరిగింది. సార్ ఇది సడన్గా జీవో వచ్చింది కాబట్టి మరి మీది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక కటాఫ్ డేట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇదే క్వాలిఫికేషన్ కావాలంటే ఇప్పుడు అందరం మిత్రులను కూడా మరి ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన లిటరేచర్ చేశాము, ఎంఏ హిందీలు కంప్లీట్ చేశాము. కాబట్టి మాకు కంపల్సరీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గతంలో చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ చిన్న తప్పిదం వల్ల ఈ రోజున మేము 100 మంది మెరిట్ స్టూడెంట్లము ఇబ్బంది పడుతున్నాం. ఈ సమస్య 25,000 మంది సమస్య ఉన్నది. బాధితులు మాత్రం 500 మంది. జెన్యున్గా 1:1 వస్తారకి ఒక 100 మంది ఉంటాం సార్. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సారు మాకు ఒక కటాఫ్ డేట్ ఇస్తారని ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే ఒక 10 రోజులల్లో 3 monthsలో ఎక్కడి నుంచి 3 years డిగ్రీస్ వస్తుంది సార్. ఇది పాసిబిలిటీ అవుతుందా? ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సీనియర్స్ సూపర్ సీనియర్స్ వాళ్ళ గైడ్లైన్స్ తోటి మేము హెచ్పిటి ట్రైనింగ్ చేసినాం. ఈరోజు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఒక చిన్న జీవో ఒక అనుభవం లేని అధికారి చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల మాకు తీరని అన్యాయం జరిగింది సార్. ఇప్పటికీ మాకు సంబంధించినటువంటి ఫైలు మాకు 4768 సంబంధించినటువంటి ఫైల్ ఉన్నది సార్. ఆనాటి చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మన అజయ్ మిశ్రా సార్ ద్వారా ఒక ఫైల్ ఉన్నది సార్. అదేవిధంగా ఆనాటి విద్యాశాఖ మినిస్టర్ గారు సబితా ఇందర్ రెడ్డి గారు కూడా ఒక ఫైల్ పెట్టడం జరిగింది సార్. అదేవిధంగా హైకోర్టు కూడా వీళ్ళని మీరే గవర్నమెంట్ డిసిజన్ చేసి వీళ్ళకి న్యాయం చేయాలనే డైరెక్షన్స్ వచ్చినాయి సార్. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్వాన్ మధ్య మెరిట్ స్టూడెంట్లం సార్. ఇది ఒక బ్యాచ్కి మాకు ఎగ్జామ్షన్ చేయండి సార్. మీరు జీరో చేంజ్ చేయకుండా పర్వాలేదు, అమెండ్మెంట్ చేయకుండా పర్వాలేదు. ఎందుకంటే మేము మెరిట్ స్టూడెంట్లం సార్. జీవో సడన్గా వచ్చింది కాబట్టి మాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి. మీకు కావాల్సినటువంటి కోర్సులు ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం సార్. దయచేసి అర్థం చేసుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి నేను విన్నపం చేయడానికి ఈ రోజున ఇక్కడ ప్రజా దర్బార్కు రావడం జరిగింది సార్.